హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. చాలా మంది ఫ్రీక్వెంట్గా నన్ను అడుగుతున్న క్వశ్చన్స్, నాకు వస్తున్న మెసేజెస్ ఏంటి అంటే, మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అనేది చాలా రోజులు అయిపోయింది, అసలు ఎందుకు షేర్ చేయడం లేదు, ఓన్లీ షార్ట్సే షేర్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, కొంచెం బిజీగా ఉండడం వల్ల అండ్ పర్సనల్ వర్క్ మీద కొంచెం నేను తిరగడం ఎక్కువైపోయింది అనమాట. అందుకనే మన ఇల్లు హరివిల్లు ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. కానీ హోమ్ ఫుడ్స్ అనేది ఎక్కడ ఆగలేదండి. ఇవన్నీ కూడా వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయి, ఎలా నేను ప్లేస్ చేసుకుంటాను, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి, అసలు క్వాలిటీ అంటే ఏంటి, అసలు ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మనం స్వీట్స్కి వాడే నెయ్యి అయితే కనుక మా ఇంటి దగ్గరదే వస్తుందండి. మా అమ్మ వాళ్ళు గేదెల పాల వ్యాపారం చేస్తారనమాట. అక్కడి నుంచి మాకు నెయ్యి వస్తుంది. మనం వాడే నాన్ వెజ్ పికిల్స్కి నూనె అయితే కనుక గానుగ శనగ నూనె వాడతానండి. కర్నూలు బ్రాండ్ డబ్బాలో పోయించుకొని నేనే వెళ్ళి పల్లీలు కొనుక్కొని పట్టించుకొని చక్కగా గానుగ నూనె వాడతానమాట. ఆ తర్వాత రొయ్యలు కానీ చేపలు కానీ నేను సీ ఫుడ్ తెస్తానండి. లైక్ ఎలా అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి కుప్పలు లెక్క మాకు పాటలు జరుగుతాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆ పాట పాడుకొని తెస్తాను. అండ్ స్వయంగా నేను మా ఇంట్లో వాళ్ళందరం కూర్చొని ఆ రొయ్యలకున్న నారలు పైన ఉంటుంది, కింద కూడా ఉంటుందండి. చాలా మంది పైన వరకే తీసి సేల్ చేస్తారు, బట్ అదా కాదండి, పైన తీయాలి, కింద కూడా తీయాలండి. అండ్ గ్రీనిష్ కలర్ లో కంపల్సరీ తీయాలి, తీయకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది అండ్ హెల్త్ కూడా అస్సలు మంచిది కాదు. మీరు కనుక సీ ఫుడ్ లవర్స్ అయితే నాన్ వెజ్ పికిల్స్ లో మీరు ప్రాన్స్ కానీ ఫిష్ కానీ కొరమేను కానీ ఫిష్ కానీ ఇలాంటివి తినాలి అనుకుంటే తప్పకుండా ఎవరైనా సరే చెరువుల్లో కాకుండా సముద్రంవి ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కారపొళ్ళు విషయానికి వస్తే మన దగ్గర నుంచి అమెరికా కానీ యూకే కానీ కెనడా కానీ అక్కడ రెస్టారెంట్ వాళ్ళు మనకి ఆర్డర్స్ చేస్తూ ఉంటారండి అనమాట. సో హెవీగా 30 kgs 40 kgs ఒక్కొక్క రెస్టారెంట్ వాళ్ళు పప్పుల కారం అడుగుతారు, ఒక్కొక్క రెస్టారెంట్ వాళ్ళు మునగ కారం అడుగుతారు, ఒక్కొక్క రెస్టారెంట్ వాళ్ళు కరివేపాకు కారం అడుగుతారు. సో అవన్నీ ఒక రోజు పెట్టుకుంటాను. నైట్ పూట మార్కెట్కి వెళ్ళిపోయి లారీల్లో దిగుతాయి అనమాట కరివేపాకు. ఇవన్నీ కూడా అవన్నీ తెచ్చేసుకొని శుభ్రంగా తీసేసుకొని వాష్ చేసి చక్కగా ఆరపెట్టుకొని కరివేపాకు కారం రోకళ్లతో కొట్టిస్తారనమాట. ఏ కారపొడైనా సరే మనకు బల్క్ క్వాంటిటీ రానివ్వండి, అదైతే కనుక నేను రోకళ్లతో కొట్టిస్తాను. ఆ తర్వాత ఇక రవ్వ లడ్డు మనకు ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ ఉంది. అండ్ రాగి చక్రాలు, జొన్న చక్రాలు, బీట్రూట్ చక్రాలు, క్యారెట్ చక్రాలు, పుదీనా చక్రాలు, ఇలా రకరకాలుగా కస్టమైజేషన్ ప్రకారమే మనం చేస్తున్నాం అనమాట. కరివేపాకు కారం అయితే నాకు వీక్లీ 2 times వస్తుందండి. ఇంకా దానికి సరిపడా సరుకే తెచ్చుకుంటానండి. ముందుగానే సరుకు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాటిని పురుగు పట్టించుకొని అవే నేను వాడి అలా ఏం కాదండి. ఆ కరివేపాకు కారానికి సరిపడా సరుకే తెచ్చుకుంటాను. ఇక్కడ ఇంకొక బిజినెస్ టిప్ చెప్పనా మీకు. మీరు ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు లైక్ ఇలాంటి హోమ్ ఫుడ్స్ కానీ ఇలాంటి కారపొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ చేసే వాళ్ళకి ఎందుకు లాభం రావడం లేదు, మాకెందుకు ప్రాఫిట్ రావడం లేదు అని అనుకుంటూ ఉంటారు. మీరు విచ్చలవిడిగా ప్లాన్ చేసుకోకుండా ఖర్చు పెడుతున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కరివేపాకు కారం అనుకోండి, కరివేపాకు తెచ్చామా, ధనియాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు ఇలాంటివి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని దాని వరకే తెచ్చుకోవాలి, మిగతావి తర్వాత తెచ్చుకోవాలన్నమాట. అలా నేను ఎవరు ఆర్డర్ చేస్తారో వాళ్ళ ప్రకారమే కస్టమైజేషన్ చేయించుకుంటారు కదా అన్నట్లుగా అనమాట. ఇక్కడ హోమ్ ఫుడ్స్ అంటానండి నేను. మీరందరూ కూడా అవున్నాయా మేడం, ఇవున్నాయా మేడం అని అడుగుతారు. మేము ఇంటికి వచ్చి తీసుకుంటామంటారు. నాదైతే షాప్ కాదు కదా, నా ఇష్ట ప్రకారం ఉప్పు కారం వేసేసి ఏ నూనె పెడితే ఆ నూనెలో వేయించేసి ఇవ్వడానికి. మీరు అడుగుతారు కదా నన్ను, మీ ఇంట్లో మీ అమ్మలాగా, మీ అక్కలాగా, మీ వదినలాగా నన్ను అడుగుతున్నారు కదా, మేడం మాకు ఉప్పు కొంచెం తక్కువ వేయండి, కారం కొంచెం ఎక్కువ వేయండి, ఇలా చేయండి అలా చేయండి అని నన్ను అడిగినప్పుడు మీరు కావాల్సిన విధంగా నా దగ్గర ఎట్లా ఉంటాయండి. ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి, నేను చక్కగా మీ ఇంటి ఆడపిల్లలాగా మీ అందరి కోరిక ప్రకారం చేసి పెడుతున్నాను. సో తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా సాటిస్ఫై అవుతున్నారు. రీఆర్డర్స్ పెడుతూనే ఉన్నారు. ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంతలా నమ్ముతున్నందుకు మీ అందరికీ కూడా పాదాభివందనాలండి. ఇక ఆ తర్వాత ఇప్పటి నుంచి ఇక మన ఇల్లు హరివిల్లు ఛానల్లో డైలీ వ్లాగ్స్ అనేవి ట్రెడిషనల్ ఫుడ్స్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నామో కూడా నేను ఎందరితో షేర్ చేసుకుంటాను. చాలా మంది చాలా 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 మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే మన యొక్క పాలతాలకి ఎలా రెడీ చేస్తున్నారు, అండ్ జొన్న పిట్టు ఎలా రెడీ చేస్తున్నారు, కారపొళ్ళకి ఎంతెంత క్వాంటిటీ ఎలా కలపాలి, అండ్ రాగి చక్రాలు ఎలా చేస్తున్నారు, ఇలాంటి మీరు చేసే ప్రతి ఒక్క ఐటమ్
ఐటెంని మాకు చూపించండి, మేము కూడా దూరంగా కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటున్నారు. తప్పకుండా అండి, తప్పకుండా. ఇంత జెన్యున్గా నేను చేసినప్పుడు మీ అందరితో షేర్ చేసుకోకపోవడం అసలు నిజంగా నా తప్పే. బట్ నాకు టైం లేదండి వీడియోస్ తీసుకోవడానికి, అవి షేర్ చేసుకోవడానికి నాకు టైం ఉండడం లేదు. దట్స్ ద మెయిన్ రీజన్ అనమాట. ఇక మన యొక్క ఇంకొకటి స్పెషల్ ఐటమ్ ఏంటంటే డ్రై ఫ్రూట్ కజ్జికాయలండి. ఇక డ్రై ఫ్రూట్ కజ్జికాయలు అంటే చాలా మంది అనుకుంటున్నారు మొత్తం డ్రై ఫ్రూట్స్ వేస్తాం అనుకుంటున్నారు. అలా కాదండి, కొంచెం శనగపప్పు, బెల్లము, కొబ్బరి, ఇలాచి అండ్ దానితో పాటుగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్ అండ్ డేట్స్తో కలిపి బాగా మదాయించి అప్పుడు ఆ స్టఫ్ని గోధుమ పిండి దాంట్లో పెట్టి చేస్తామండి. అది మన దగ్గర కజ్జికాయలు అయ్యే విధానం అనమాట. ఆ స్టఫ్ను కూడా కంప్లీట్ నెయ్యితోనే మనం చేస్తామన్నమాట. ఆ సువాసన నిజంగా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. నాకైతే కనుక రోజుకు 2 తింటానండి, ఇది కంపల్సరీ అనమాట. అండ్ నేతి నువ్వు అరిసెలు మన యొక్క బ్రాండ్ అనమాట. ఒకటేముందిలేండి, ఇల్లు హరివిల్లు అంటే రాగి చక్రాలు కొంతమంది అంటారు, అంటే ఏ దానికి కస్టమర్స్ ఉన్నారనమాట. ఇక అవన్నీ చేసుకొని సాయంత్రం అయిపోయినాక ఆ ప్యాన్స్ని కూడా క్లీన్ చేయకుండా అసలు ఉండనండి. ఒక్కసారి వాడాము అంటే ఈవినింగ్ వరకు వాడిన ప్యాన్స్ని, గిన్నెల్ని మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా వంటగది మొత్తం శుభ్రంగా సర్దుకొని ఇక స్నానం చేసుకొని ఇంకా నా పనులు నేను చేసుకుంటానండి. ఇంతేనండి, ఇలా ఉంటుందన్నమాట మన ఇల్లు హరివిల్లు హోమ్ ఫుడ్స్ యొక్క డే వ్లాగ్స్. ఇక్కడ మీ అందరితో నేను ఒక నా ఛానల్లో ఒక వీడియో షేర్ చేసుకున్నాను. చాలా మంది అసలు ఎవరక్క, ఏంటక్క ప్రాబ్లమ్, మేమందరం ఉన్నాం కదక్క, మేము మాకు తగినంత సహాయం చేస్తాము, ఎప్పుడైనా సరే న్యాయం వైపే ఉంటాం అక్క అని చాలా చాలా సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంతవరకు తెలీదు నన్ను ఇంతలా బ్లెస్ చేస్తున్నారు, నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు అని. ఏటో మీరు డబ్బులు పంపిస్తున్నారు, కస్టమైజేషన్ ప్రకారం నేను వంటలు పంపిస్తున్నాను, అంతవరకే కదా మన రిలేషన్ అనుకున్నాను. బట్ అలా కాదక్క, మేము కూడా మీరు మమ్మల్ని ఎట్లయితే అమ్మలాగా అక్కలాగా అనుకోమంటున్నారో మేము అట్లానే అనుకున్నాము. మరి మా అమ్మకి కష్టం వస్తే, మాకు కష్టం వస్తే మాకు వచ్చినట్టు కాదా అక్క అని అటు జెంట్స్ కానీ లేడీస్ కానీ నాకు సపోర్టింగ్గా ఉండే ప్రతి ఒక్కరు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంతలా మీ ఆదరణ నేను పొందుతున్నందుకు నిజంగా నా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి. ఏ పూర్వజన్మ సుకృతమో కానీ ఒక దేవుడు ఒక కన్నును పొడిస్తే మనకి 4 ద్వారాలు తెరుస్తారు అంట. ఒక ద్వారాన్ని మూసారు కదా అని బాధపడిపోయి జీవితాలని నాశనం చేసుకోకుండా ఉంటే చాలండి, ఇంకొక 4 ద్వారాలు మనకి తెరిచే ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం అండి, ఏంటి అంటే కనుక నేను ఒకటి తెలుసుకున్నానండి ఈ మధ్య కాలంలో. నాకు ఏం అనుభవం అయింది అంటే కనుక మనుషుల్ని మనం గుడ్డిగా నమ్మేస్తామండి. లైక్ ఎలా అంటే మన వాళ్ళే కదా, మన రక్తమే కదా అనుకుంటాం. కానే కాదండి. పాముకి కూరల్లో విషం ఉంటే, కుక్కకి ఒక ముద్ద అన్నం పెట్టి విశ్వాసంగా ఉంటే, కానీ మనుషులు చూసారా కుక్కలాగా అన్నం తిని పాములాగా పాలు తాగి వాళ్ళ యొక్క బాడీ మొత్తం విషం చిమ్ముకొని వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం పక్కన వాళ్ళ మీద విషాలు చిమ్ముతున్న రోజులండి. ఆ విషాన్ని తట్టుకునే మనుషులు ఉంటారు, తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. తట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, ప్రాణత్యాగం చేస్తారు. తట్టుకున్న వాళ్ళు ధైర్యంగా నిలబడి ఇంకెంతవరకు చిమ్ముతావో చిమ్ము, పైన దేవుడు ఉన్నాడు, కర్మానుసారం ఎవరైనా అనుభవించాల్సిందే అని ఖచ్చితంగా ఉంటుందండి. కర్మ మాత్రం ఎవరిని వదిలిపెట్టదనమాట. ఇది ఎందుకు నా పర్సనల్ విషయం అయితే కాదు, ఇది నేను చూస్తున్న విషయం అనమాట. అందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. దయచేసి ఎవ్వరిని నమ్మకండి, ఎవ్వరూ మనతో ఉండరు, మనది మనమే. సెల్ఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫైనాన్షియల్గా కానివ్వండి, ఏమంటారు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏ పరంగా అయినా సరే ఇక్కడ మనీ మ్యాటర్స్ సెల్ఫ్ అండి. ఇది ఒక్కటేనండి. మనమే అని, మనమే రాజు మనమే మంత్రి అని చాలా చోట్ల వింటే అది ఇంట్లో వాళ్ళకి వర్తించదేమో అనుకున్నాను. బట్ ఇంట్లో వాళ్ళకు కూడా వర్తించినప్పుడు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మి నోరు తెరిచేలా ఉందన్నమాట పరిస్థితి. సో మన ఇల్లు హరివిల్లు హోమ్ ఫుడ్స్లో ఇలా ఇంతలా ఆదరణ ఇస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు నేను ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నానో, ఇది ఎలా డెవలప్ చేస్తున్నానో మీ అందరికీ ప్రతిదీ షేర్ చేసుకుంటాను. సో కర్మానుసారం ఎవరైనా నడవాల్సిందే. ఒక చెడు అనేది ఒక 10 మంచులకి, అదొక్కటి గుర్తు పెట్టుకొని ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తూ ఉంటే వెన్నంటే సక్సెస్ అనేది మనతో ఉంటుందండి. ఎప్పుడైనా సరే ముందు అబద్ధం గెలవచ్చు, అన్యాయం గెలవచ్చు అండి, కానీ నిదానంగా ఉంటే న్యాయము గెలుస్తుంది. అండ్ ఆ తర్వాత నిజం అనేది నిప్పు లాంటిది, ఎప్పటికైనా
జయించి వేస్తుంది. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కుటుంబం నడుచుకుంటే మీ పిల్లలకి, మీ భార్యలకి ఎటువంటి ఉసురు తగలకుండా, ఎటువంటి ఏడుపు తగలకుండా మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు. ఒక ఆడదాని ఉసురు మామూలుగా కాదు. ఒక కుటుంబం యొక్క పరువు, ఉసురు అనేది మామూలుది కాదు. మీ కుటుంబాల మొత్తాన్ని కూడా ఊడ్చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ షేర్ చేసుకుంటున్నా. బాయ్ అండి.